హలో అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు పుష్పక విమానం. సినిమా రంగంలో ఆయన అనుభవం ఓ షష్టి పూర్తి. ఈ తరంతో సైతం పోటీ పడటంలో ఆయన ఓ నిత్య స్ఫూర్తి. ఆయన చేసిన సినిమాలలో సాంఘికం, పౌరాణికం, జానపదం, ప్రయోగాత్మక చిత్రాలెన్నో. అవి ఆయనకి ఎన్నో ప్రశంసల్ని, మరెన్నో పురస్కారాల్ని అందించాయి. కొత్తదనాన్ని నిత్య విద్యార్థిలా అధ్యయనం చేసి ఆరాధించే 85 ఏళ్ల యంగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారికి హార్టీ వెల్కమ్. శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారి 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయన చేసిన సినిమాలు ఎన్నో. ఆ సినిమాలకు సంబంధించి వెనుక జరిగిన కథా కమామిషు ఏంటి, అంతరంగ తరంగాలేంటి, ఈ విషయాలన్నీ పుష్పక విమానంలో తెలుసుకోబోతున్నాం. అయితే ఇవాల్టి మన సినిమా ఆదిత్య 369. చాకిరీలనైనా మజా మజా వడీలు చేసి పాడు సోలు ఇక ఆడియోలు వీడియోలు చెలి జోడియోలు. హలో అనిల్ గారు, హలో క్రిష్ గారు, హాయ్ ఝాన్సీ గారు. సో ఆదిత్య 369 గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ పేరు గుర్తు రాగానే గుర్తొచ్చేది ఏంటి క్రిష్ గారు? టైం మెషిన్. చిన్నపిల్లలు ఒక సినిమా తీస్తున్నప్పుడు చిన్నపిల్లల నుంచి చాలా వరకు ఒక కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ పెట్టుకుంటే ఆ టైం మిషన్ అనేది మధ్యలో ఉండిపోద్ది. అవును. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పుష్పక్ విమానం సినిమా కావచ్చు, ఆదిత్య 369 సినిమా కావచ్చు, గ్రేట్ ఫిల్మ్స్, గ్రేట్ హిట్స్. ఇంతవరకు మళ్ళీ ఎవరు భారతదేశ చరిత్రలో ఎవరు అటెంప్ట్ చేయలేదు. ఓన్లీ వెరీ డిఫికల్ట్. ఈయన కన్నా మించిన వర్స్టైల్ డైరెక్టర్ ఇండియాలో లేరు. పుష్పక విమానం లా ఉంది సార్. పుష్పక విమానం దానిలో ఏముందయా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తుంది అంతే. కానీ ఇది టైం మెషిన్. గెట్ ఇన్. నువ్వు ఏ కాలంలోకి కావాలంటే ఆ కాలంలోకి ప్రయాణం చేయగలవు. అంటే లాస్ట్ ఇయర్ వెస్టిండీస్ కి మనకి క్రికెట్ మ్యాచ్ జరిగిన కాలానికి వెళ్ళొచ్చు. నేను కాలేజీ మానేసి మీ అమ్మాయితో మార్నింగ్ షోకి వెళ్ళిన కాలానికి, నువ్వు స్కూల్ ఎగ్గొట్టి జామకాయలు కొట్టేసిన కాలానికి కూడా వెళ్ళొచ్చు. ఆదిత్య 369 సినిమా స్క్రీన్ ప్లే లోని స్పెషాలిటీస్, డైరెక్షన్ లోని డైమెన్షన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. రాజా చెయ్యి వేస్తే. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక ఆలోచనలు రావడం నిజంగా చాలా గొప్ప విషయం. అంటే ట్రెండ్ కి భిన్నంగా అసలు చాలా కొత్తగా. నాకు తెలిసి ఆదిత్య 369 ఫర్ ద ఫస్ట్ టైం కంప్లీట్ గా ఒక టైం మిషన్ మీద వెళ్తూ ఆ సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందించడం అనేది. ఆదిత్య 369 వరకు ఆలోచించడం చేశాను, కానీ ఇది నేను కాలేజ్ డేస్ లో టైం మెషిన్ సబ్జెక్ట్ హెచ్జి వెల్స్ అది నేను చదివాను. అది నాకు ఇన్స్పిరేషన్. ఆ రోజు నుంచి కాలేజెస్ లో మేమంతా యూజ్ చేసి మేమంతా ఆల్బర్ట్ ఐన్స్టైన్, తర్వాత ఆయన థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇవన్నీ డిస్కషన్స్ ఎక్కువ సైన్స్ స్టూడెంట్స్ మేము. అందుకని చాలా హై ఎండ్ స్టూడెంట్స్, కొద్దిగా హైబ్రోస్ అంతా ఈ చిన్న చిన్న విషయాలంతా కూడా చాలా అంత పనికి రాదు. ఒక చంద్రలేఖ లాంటి ఒక అద్భుతమైన సినిమా వచ్చినా అదేమి పిక్చర్ అనేటటువంటి మైండ్ సెట్ అనమాట, ఇంటెలెక్చువల్ గ్రూప్స్. సో ఆ రకంగా ఆ టైం మెషిన్ చదివి ఇన్స్పైర్ అయ్యాను. కానీ అప్పుడు సినిమా డైరెక్టర్ అయ్యేటువంటి ఆలోచనలు లేవు. సినిమా డైరెక్టర్ అయిన తర్వాత ఈ టైం మెషిన్ కనుక సబ్జెక్ట్ మీద తీసుకుంటే ఎలాగుంటుంది అనేటటువంటిది ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కూడాను ఎలా వచ్చిందంటే దేర్ ఆర్ సో మెనీ టైం మెషిన్స్ ఫిలిమ్స్ ఇంగ్లాండ్ లో చేశారు, బ్లాక్ అండ్ వైట్ లో చేశారు, ఇవన్నీ కూడా. తర్వాత స్పీల్బర్గ్ కూడా చేశారు బ్యాక్ టు ద ఫ్యూచర్. చాలా మంది నేను స్పీల్బర్గ్ పిక్చర్ కాపీకి వచ్చాను చదివారు. అబ్సల్యూట్ నాకు హెచ్జి వెల్సే ఆయన యొక్క టైం మెషిన్ ఆయన ఇదే చేస్తారు. ఎందుకంటే స్పీల్బర్గ్ టైం మెషిన్ ఇట్ గోస్ ఆన్ హారిజాంటల్ యాక్సిస్. ఇక్కడి నుంచి కార్ అలాగే వెళ్ళి అలా వెళ్ళిపోతుంది టైంలోకి. అది మేము కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక ఎయిర్పోర్ట్ బుక్ చేయాలి. సో నేనేం చేశానంటే ఒరిజినల్ టైం మెషిన్ కాన్సెప్ట్ ప్రకారం
ఇట్ గోస్ ఆన్ వర్టికల్ యాక్సిస్, అలా తిరుగుతుంది, అక్కడే ఉంటుంది. ఇట్ డజంట్ గోస్ ఇన్ స్పేస్, ఇట్ గోస్ ఓన్లీ ఇన్ టైం. ఇలాగుండి ఇలా తిరుగుతుంది, అలాగే వెళ్ళి లైట్ అవుతుంది. ఈ మధ్యన బెంగళూరులో ఒక అబ్బాయి పారిని అని ఎంటెక్ చేసి దే ఆర్ డూయింగ్ డాక్టరేట్ రీసెర్చ్ ఇన్ ఆస్ట్రోఫిజిక్స్. ఇంతవరకు టైం మెషిన్ సబ్జెక్ట్ మీద చేసిన టైం మెషిన్స్ అన్ని కూడాను చేసి విచ్ మోడల్ ఈ ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారం బెస్ట్ అని కొట్టుకుంటే ఆదిత్య 369 టైం మెషిన్ ఇస్ ద బెస్ట్ అని చెప్పి ఈ సినిమాకి వస్తే అన్నిటికంటే ముఖ్యమైన కొట్టొచ్చే విషయం ఏంటంటే సింప్లిసిటీ ఇన్ ఇట్స్ సెలెక్షన్. అసలు ఎలా చేశారు, ఇంత ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని ఓకే టైం ట్రావెల్, దానిలో ఇన్ని ఐడియాలు ఉన్నాయి, ఇన్ని ఐడియాల నుంచి వాళ్ళన్నీ ఫిల్టర్ చేసేసి ఒక మంచి సింపుల్ కాన్సెప్ట్ని తీసుకొని ఓకే గ్రౌండ్ రూల్స్ వేసుకున్నారనమాట. పాస్ట్కి వెళ్ళొచ్చు, ఫ్యూచర్కి వెళ్ళొచ్చు, టైం ట్రావెల్ ఇస్ పాసిబుల్, కానీ చరిత్రను మార్చడానికి రాదు. అలా గ్రౌండ్ రూల్స్ అని పెట్టేసుకొని వాళ్ళు దాని నుంచి ఒక బ్యూటిఫుల్ స్టోరీ డెవలప్ చేసుకున్నారనమాట. మిగతా వాళ్ళలాగా ఆ ఈ ఐడియా బాగుంది, ఆ ఐడియా బాగుంది, ఇవన్నీ ఐడియాలు బాగున్నాయి అని చెప్పి కలగాపులం తీసుకోకుండా దాన్ని కరెక్ట్గా కథ నీట్గా ఉంచారు. నువ్వు అన్నట్టు ఆ టైం లైన్ కన్సిస్టెన్సీ అనేది ఏముందో అది చాలా మంది మిస్ అవుతుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో చూస్తే ఆ హీరో క్యారెక్టర్ పాస్ట్కి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణదేవరాయల టైంకి వెళ్ళింది. సో మనందరికీ శ్రీకృష్ణదేవరాయల టైం భువనేజం బాగా తెలుసు, అలానే హీరో కూడా తెలుసు. అతను తెనాలి రామకృష్ణ సినిమా చూసి అక్కడి నుంచి తెలుసుకున్నారని తెలుస్తాయి. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ హీరో క్యారెక్టర్ అనేది ఆ హిస్టరీలో ఎలాంటి చేంజెస్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి రామకృష్ణ చెప్పాల్సిన మేక తోక పద్యం అది హీరోకి తెలుసు, ఇప్పుడు తెనాలి రామకృష్ణ చెప్పబోతున్నాడని తెలుసు. కానీ ఆ హీరో క్యారెక్టర్ కనుక ఆ పద్యం చెప్పినట్టయితే మనకి చదువుకునే హిస్టరీ అంతా వేరైపోతుంది. ఈ సినిమా చాలా గొప్పగా హ్యాండిల్ చేసిన విషయం. ఫ్యూచర్కి వెళ్ళినా పాస్ట్కి వెళ్ళినా ఎక్కడ ఏది మారకుండా చాలా గట్టిగా కంట్రోల్ చేసింది. ట్రూ. నాకు ఇంకోటి మూవీలో ఏం చాలా నచ్చిందంటే టైం ట్రావెల్ ఎలా చూపిస్తారనేది. సో టైం మెషిన్ ఉంటుంది, టైం మెషిన్ తిరుగుతుంది చాలా ఫాస్ట్గా, అండ్ అది రొటేట్ అయ్యేసరికి పాస్ట్ లేకపోతే ఫ్యూచర్కి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. ఇప్పుడు ఈ రొటేషన్ అనే ఐడియాని యూజ్ చేసుకొని టైం ట్రావెల్ ఎక్స్ప్లెయిన్ చేసేది అనేది ఫిజిక్స్లో ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్ అయిన ఐడియా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిప్లర్ సిలిండర్ అని ఒకటి ఉంది. సో ఓ సఫిషియెంట్లీ లార్జ్ సిలిండర్, పెద్ద సిలిండర్ తీసుకొని చాలా ఫాస్ట్గా మీరు తిప్పగలిగితే అప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉండే స్పేస్ టైం ఆ స్పేస్ టైంని లాక్కొని వెళ్తుంది అది, విచ్ మీన్స్ స్పేస్ టైం డిస్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ స్పేస్ టైం డిస్టార్ట్ అయ్యేసరికి మనం అటువైపు ఇలా స్పైరల్ రోడ్లో వెళ్ళమంటే వీ విల్ ఆల్సో గో పాస్ట్ లేకపోతే ఫ్యూచర్కి. మీరు ఎక్కడ ఇన్స్పైర్ అయినా అది తిరిగి తీసుకొచ్చి ఈ నేటివిటీకి, ఆ చరిత్రకి, ఫ్యూచర్ కి కనెక్ట్ చేయడం గొప్ప విషయం. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి రేపు పొద్దున రాబోయే ఊహించి చేయడం వరకు అక్కడ మన ప్రతిభ ఉంది. హెచ్జి వెల్స్ టైం మెషిన్ నో, స్పీల్బర్గ్ టైం మెషిన్ నో మీరు కాపీ కొట్టుంటే అది ఆడియన్స్ ఎక్కింటే అది కాదు. There is a slight difference between science fiction and fantasy. Fantasy ఇప్పుడు యమగోళ సపోజింగ్ ఒక ద్వాపర యుగానికో త్రేతాయుగానికో వెళ్తే ఇట్ డజంట్ బికమ్ సైన్స్ ఫిక్షన్. సైన్స్ ఫిక్షన్ అంటే మనకు కాంక్రీట్ గా హిస్టారికల్ గా ఒక ఎవిడెన్స్ ఉండి ఒక కృష్ణదేవరాయలు, లేకుంటే ఒక అక్బర్ కాలానికో, లేకుంటే అలెగ్జాండర్ కాలానికో, లేకుంటే ఇప్పుడు కొత్తగా నాకు తెలిసిన గౌతమిపుత్ర శాతకర్ణి కాలం అలా వెళ్ళగలిగిన సైంటిఫిక్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. అక్కడికి వెళితే దట్ బికమ్స్ ఏ సైన్స్ ఫిక్షన్. రాజాధిరాజ రాజవార్తాండ కర్ణాటాంధ్ర ఉత్కళ విజిగీష మనీష మూరు రాయల గంట ఆంధ్ర భోజ హజారా రామ హంపి విరూపాక్ష చరణ చారణ చక్రవర్తి దిగంత కీర్తి కవిరాజ కల్పక ఆశ్రిత పారిజాత రాజ కవీంద్ర నరసింహ కృష్ణరాయ రాజేంద్ర బహుపరా బహుపరా బహుపరా. రాయలవారి వెనక ఉన్నదెవరు? వారి మహామంత్రి తిమ్మరసు గారు. విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఎంత కళ్ళకు కట్టినట్లుగా ఉంటుందంటే తెనాలి రామ గాని, నేను ఎప్పుడు ఒక ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు బాలయ్య బాబుతో కూడా చాలాసార్లు చెప్పాను,
ఆయన వస్తున్నప్పుడు మా మధ్యలో ఒక పక్కు నవ్వెనని చెప్తాడన్నమాట. మేము వస్తుండగా దారిలో ఓ అందమైన ఊహ మా మధ్యలోకి వచ్చింది. బలరాముడు సీత చూచి పక్కున నగి ఈ సమస్యను పూరించమని మా మనవి. బలరాముడు సీతను చూచి నవ్వెననియా? చిత్రముగానున్నది. ప్రభువుల వారు ద్వాపరయుగానికి త్రేతాయుగానికి ముడిపెట్టినారే, ఇది కొంత జట్లమే. ఓహో, మన అష్టదిగ్గజాలకే కష్టతరమైన సమస్యనిచ్చారు ప్రభువుల వారు. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడు చూడు. నీకెలా తెలుసు? పుస్తకాల్లో చదివాం కదా. నేను పూరిస్తాను ప్రభు. చెప్పండి కవివర్య. లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుత నవ్వల్. పొలమును దొరికిదరని పొలమున దొరికెదరని ధీబలరాముడు సీత చూచి పక్కున నగియం. భళా రామకృష్ణ కవి, మీ బుద్ధి కుశలత అమోఘం. ఒక కథలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని చిన్నప్పుడు ఏదో చదువుకున్నాను చదవటానికి ద థాట్ ప్రాసెస్ ఎంటర్టైనింగ్ గా ఎంత ఎక్సైటింగ్ ఉంటుందో, అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ లోకి వెళ్ళినప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. నా పెళ్లి జరుగుతున్నప్పుడు నా కజిన్స్ చాలా దగ్గర బంధువులు కూడా అమెరికాలో మేము ఇక్కడ యూట్యూబ్ లైవ్ ఇస్తే అక్కడ చూసారన్నమాట. అక్కడ మీరు గుర్తుంటే అందులో అయితే బ్రహ్మానందం గారి సీన్ కంప్యూటర్ నాకు ఇక్కడికి వచ్చిందాక అయితే గురించి మాట్లాడతామని తెలియదు. ఇప్పుడు చూసాను అట్లా ఉండిపోయిందన్నమాట. అక్కడ ఫేస్ టైం అప్పుడు మీరు చూస్తే ఇప్పుడు చేస్తున్న ఫేస్ టైమ్స్ కావచ్చు, స్కైప్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఆల్రెడీ ఊహించి ఇలా ఉండబోతుంది, ఇలా జరుగుతుంది అన్నమాట. ఎక్స్ట్రాడినరీ ఫీట్. ఏమండోయ్, మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్, ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి, తెలిసిందా? అలాగే. మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి. వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? ఛానల్ 5 అని చెప్పండి. అలాగే 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 అంటూ అక్కడే కూర్చోక ఓ గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట, కిలో 1500 రూపాయలనట. వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టండి. అలాగే. సీరియస్లీ కథకి టైటిల్ ఆదిత్య 369 ఎందుకైంది సార్? 3 అంటే పాస్ట్, 6 అంటే ప్రెసెంట్, 9 అంటే ఫ్యూచర్ అని. అది ఆదిత్య 369. ఆదిత్య అనేటువంటిది నాకు ఇట్ స్టార్స్ ఎంటైర్ థింగ్ సోలార్ సిస్టమ్ లో ఆదిత్య. అదేదో తర్వాత సౌండింగ్ ఆల్సో గుడ్. అది ఒక ఇవన్నీ కూడా ఫీలింగ్ లో వస్తుంది, అనాలిసిస్ తర్వాత వస్తుంది. ఎప్పుడు కూడాను ఇన్స్పిరేషన్ లో వచ్చేస్తుంది, అనాలిసిస్ తర్వాత వస్తుంది. అదైతే ఆ లైట్ అదైతే వస్తుంది, తర్వాత 369 అది వస్తుంది. ఇంగ్లీష్ లో కోట్ ఉంది సార్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అవును. అంటే మా జనరేషన్ డైరెక్టర్స్ కి, అంటే నాకు మిమ్మల్ని ఇంట్రెస్టింగ్ అడిగారు క్వశ్చన్ ఒకటి అనిపించింది. మీ స్టార్టింగ్ ఆఫ్ ద కెరీర్ ఫస్ట్ నుంచి కూడా మీరు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ప్రతి సినిమా కూడా బాక్స్ లో బయటికి వెళ్ళి ఆలోచించారు, చాలా కష్టం. అంటే బాక్స్ లోపల ఉండి ఆలోచించడం అంటే కమర్షియల్ ఫిల్మ్స్ రాసుకోవడం, థాట్స్ ఏదో ఆ సినిమా ఈ సినిమా చూసి రాసుకోవడం చాలా ఈజీ. సో సంథింగ్ డిఫరెంట్ ట్రై చేయాలని ప్రతి సినిమాకి మీరు ప్రతి పిక్చర్ మీరు ట్రై చేశారు. అంటే మీ థాట్ ప్రాసెస్ ఎలా గైడ్ చేస్తున్నారు? అంటే నాకు అది 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 ఈ బాక్స్ లో ఉండడం కష్టం అనిపిస్తుంది. ఆ బాక్స్ లో ఉండి అదే 4 డ్యూయెట్లు మళ్ళీ అదే అదే. ఇప్పుడు ఒకసారి సాలూరు రాజేశ్వరరావు గారు మాకేమిటి వాహిని స్టూడియోస్ లో 4th ఫ్లోర్ ఉంది, అక్కడ ఒక డ్యూయెట్ పాడతారు. అక్కడ గార్డెన్ సెట్ చేస్తారు. రామారావు గారు, సావిత్రి ఒక వేశారు, ఒక డ్యూయెట్ కంపోజ్ చేశారు. చక్రపాణి గారు ఏమిటి రాజేశ్వరరావు మళ్ళీ అదే పాట అదే ట్యూన్ గా ఉంది అని అడిగారు. మరి అదే రామారావు గారు, అదే సావిత్రి, అదే 4th ఫ్లోర్ లో అదే మూన్ లైట్ చేస్తున్నప్పుడు అదే ట్యూన్ ఉండాలనుకున్నాను అన్నాడు. అంటే అవన్నీ చేంజ్ చేయరు మీరు, నా ఒక్క ట్యూన్ మాత్రం చేంజ్ చేస్తారు ఏమిటని అడిగారు. అలాగా ఇన్సైడ్ ది బాక్స్ ఉండి అగైన్ టు గివ్ ఆడియన్స్. ఇంత కాంపిటీషన్ లో, ఇంత సినిమా థియేటర్స్ లో డిఫరెంట్ ఐ ఫెల్ట్. అది వచ్చేస్తే ది గేమ్ బికమ్స్ ఈజీ. ఆదిత్య 369 కి 3 కెమెరామెన్ వర్క్ చేశారు. ప్రెజెంట్ వచ్చేసి పిసి శ్రీరామ్, ఫాస్ట్ వచ్చి విఎస్ఆర్ స్వామి, అండ్ ఫ్యూచర్ వచ్చేసి కబీర్. ఒకరోజు నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్లైట్ లో వెళ్తుంటే ఆయనకి నేను కథ చెప్పాను.
ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా బాగుందని శివరంగ ప్రసాద్ గారు చెప్పారు. ఆయన చాలా బాగుంది ప్రొడ్యూస్ చేశారు. నేను ఆ రోజు ఫ్లైట్లో ఎక్కకపోతే, ఆయన లేకపోతే ఇది అయ్యి ఉండేది. ఆ టైం స్పేస్ కంటిన్యూయంలో ఎలా కుదిరిందో అలా కుదిరింది. అది మీ పుష్ప విమానం. అలా కుదిరింది. కానీ అయిన తర్వాత కృష్ణదేవరాయల కాలం అంటే ఒకటి, ఇది చేయాలంటే బాలకృష్ణ గారే చేయాలి. అదొకటి. ఎందుకంటే యూ విల్ హ్యావ్ టు కన్విన్స్ ది ఆడియన్స్. కృష్ణదేవరాయలుగా ఆయన వాళ్ళ ఫాదర్ ఇద్దరు. సో ఆయన గనక ముందర గనక ఒప్పుకుంటే మిగతా ప్రొసీడ్ అవుదని ఒక మాట అన్నారు. నాకు నచ్చింది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్పులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ. జంధ్యాల వాజ్ ది రైటర్, ఇళయరాజా వాజ్ ది మ్యూజిక్, పిసి శ్రీరామ్ వాజ్ ది కెమెరామ్యాన్. అంతే. పిసి శ్రీరామ్ తో వచ్చి ఫస్ట్ షేడ్స్ అన్ని చేశాం. అది అయ్యేటప్పటికి, ఆ షెడ్యూల్ అయ్యేటప్పటికి ఆయనకి సడన్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది స్టమక్. అక్కడి నుంచి హీ కుడ్ నాట్ వర్క్. అది ఏమిటి అని అడగకుండా వాళ్ళ మదర్ హీ నెవర్ అలౌడ్ మై సన్ షల్ నాట్ వర్క్ ఎనీమోర్ అని అంతా చెప్పేసి ఒక డిఫెన్స్ కాలేలాగా ఉంది. వీ కుడ్ నాట్ మీట్ పిసి శ్రీరామ్. అయిపోయింది. సో పిసి శ్రీరామ్ కెనాట్ వర్క్. ఆల్రెడీ అన్ని డేట్స్ ఉన్నాయి, సెట్ అన్ని కావాలి. పేకెట్ రంగా గారి సెట్. పేకెట్ రంగా ఇస్ అనదర్ బిగ్ అసెట్ ఫర్. అప్పుడు కరెక్ట్ గా విఎస్ఆర్ స్వామి కాల్ షీట్స్ రెడీగా ఉన్నాయి అక్కడ. అది అలా వచ్చింది. విఎస్ఆర్ స్వామి గారితో బుక్ చేసాం. ఆయన అయిపోయింది. ఆయన హీ ఈజ్ నాట్ అవైలబుల్ లేటర్. ఇప్పుడు ఫ్యూచర్ రావాలి. అది ఎవరంటే కబీర్ లాల్. కబీర్ లాల్ ఎస్ఎస్ లాల్ కొడుకు. నాకు చాలా తెలుసు అతన్ని. మాకు హీఈస్ బెస్ట్ ఇన్ అప్పుడు ఆల్రెడీ సీజీ వర్క్ లేదు, ఇన్ కెమెరా వర్క్ అంతా కూడా, ఇన్ లైటింగ్ అంతా చేయాలి. అవన్నీ కూడా ఆదిత్య 369. ఇప్పుడు పేకెట్ రంగా ఈ మోడల్ చేశారు. అది ఎలా రావాలి, ఆ గ్యాస్ రావడము, అవన్నీ వెళ్ళడము, దానికి అవన్నీ కూడాను ఇట్ వాస్ సో వెల్ డన్ ఇన్ ద మోడల్. తర్వాత దాన్ని బిగ్ స్కేల్ కి తీసుకువెళ్ళి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. అది ఆల్ అగైన్ పేకెట్ రంగా. దేర్ ఇస్ నో సంగీతం శ్రీనివాసరావు ఎనీ ఆర్ దిస్ థింగ్స్. ఇట్స్ ఓన్లీ పేకెట్ రంగా, దాట్ వన్. అండ్ అది అవన్నీ కూడాను కబీర్ డిడ్. ఆ టేక్ ఆఫ్ అది కూడా, ఆ టేక్ ఆఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చేశారు. దిస్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఆ తర్వాత టేక్ ఆఫ్ చాలా చిన్న సీజీ హాంకాంగ్ లో ఏదో చేయించింది. పక్కన వాళ్ళ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళతో వెళ్తుంటారు అటువంటిది. తర్వాత మాకు తెలిసినంత షార్ట్స్ అంతా చేసాం. మిగతా వై కొట్టేశాం. ఈ రికార్డుకి వచ్చేప్పటికి ఇళయరాజా గారు చూసి, దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సౌండ్ ఎఫెక్ట్స్ కి నేను కనుక మ్యూజిక్ వేస్తే అది కిల్ అవుతుంది, ఇది కిల్ అవుతుంది. సో గెట్ ఆల్ ది సౌండ్ ఎఫెక్ట్స్ ఫస్ట్ అండ్ దెన్ ఐ విల్ రీరికార్డ్ అన్నారు. సో దీపన్ చటర్జీ అని, హీఈస్ ఆల్సో ఏ స్టడీ కెమెరా ఆల్సో హీ హ్యాండిల్స్. ఆయన ఆ ఎంటైర్ థింగ్ ఇస్ ఎ వండర్ఫుల్ వే. హీ హస్ నియర్లీ 10-12 days హీ హస్ టేకెన్. ఆయన చేశాడు. ఇళయరాజా ఒక్క నోటు వేయను నేను, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గానే ఉండనివ్వండి అన్నాడు. అలాగే అక్కడికి టేక్ ఆఫ్ అయ్యింది. నౌ ఇట్ ఈస్ మై ఏరియా అని ఒక బ్యూటిఫుల్ ఆర్కెస్ట్రాతో వెళ్ళిపోతుంది.
రెగ్యులర్ ఫిల్మ్ మేకింగ్ ప్యాటర్న్స్ ఏం ఫాలో అవ్వలేదు అయితే. అప్పటి వరకు ఉన్న ఫార్ములా ఫిల్మ్ మేకింగ్ ఏమి ఫాలో అవ్వలేదు. అంటే టెక్నికల్ ఫార్ములా అది కట్టే స్టోరీని ఫాలో అయిపోతున్నాం. స్టోరీ కాదంటే మేకింగ్ రీ రికార్డింగ్ దీని తర్వాత ఇలా జరగాలి, ముందు ఎఫెక్ట్ దిస్ ఇస్ ద వే టు డు ఎ ఫిల్మ్. ఆ సిచ్యువేషన్ ఏది కావాలో అలాగే చేసి ఆ రకంగా వెళ్ళింది. సార్ అలా ముగ్గురు సెపరేట్ గా చేయడం వల్ల ఆ వేరియేషన్ ఇంకా బాగా తెలిసిందని అనుకుంటున్నారా? అవును, డెఫినెట్లీ. ఆయన లైటింగ్ కృష్ణదేవరాయలు అంటే ఆ ట్రెడిషనల్ ఆ రోజుల్లో మీకు మేము ఇప్పుడు మాయాబజార్ ఫస్ట్ నాకు కెమెరా నుంచి లెన్స్ చూడడానికి ఛాన్స్ లేదు. మార్కస్ బార్ట్లే చాలా కోపం ఆయనకు, కేవీ రెడ్డి గారి కోపం. ఫస్ట్ టైం నేను లెన్స్ చూడడానికి మార్కస్ బార్ట్లే గారిని అడగలేను. కేవీ రెడ్డి గారు, సార్ ఐ వాంట్ సీ ద లెన్స్. ఆయనకు మూడ్ బాగుంది. హీ వాంట్స్ టు సీ ద లెన్స్ మిస్టర్ బార్ట్లే. వై నాట్? బార్ట్లే గారు ఆయన చాలా టాల్, అక్కడ పెట్టాడు. ఒక స్టూల్ ఒకటి వేయించాడు. ఆ స్టూల్ మీద కూర్చొని చూస్తే వెయిట్ అన్నాడు. ఈ లోపల మురుగా అని ఒక బాయ్ ఉన్నాడు, వాడి పిక్చర్ లైట్స్ అన్నాడు. ఆ లైట్స్ వచ్చింది. ఆ లైట్స్ ఫస్ట్ టైం మాయాబజార్ లో ఆ సెట్ ఎస్వి రంగారావు అక్కడి నుంచి రావాలి ఫస్ట్ టైం నేను చూశాను. వాట్ ఏ థ్రిల్. అది చూసిన తర్వాత మళ్ళా విఎస్ఆర్ స్వామితో ఆ రోజు చూశాను. ఆ మాదిరి మళ్ళీ వస్తుందా ఈ కృష్ణదేవరాయల సెట్. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టైం మిషన్ లో ట్రావెల్ చేయడానికి, మీరు ఇందాక అన్నారు సినిమా పరంగా తెలుగు వాళ్ళకి దగ్గరగా ఉండాలి, హిస్టరీ మనకి బాగా తెలుసు కాబట్టి శ్రీకృష్ణ దేవరాయల కాలం సెలెక్ట్ చేసుకున్నారు, అక్కడ తీసుకెళ్లారు మమ్మల్ని. మీకు ఛాన్స్ దొరికితే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? వేటూరి వాళ్ళ అబ్బాయి రవి ఇద్దరు వచ్చారు. వచ్చి వేటూరి అడిగారు ఏదైనా ఒక పాట. అతను ఏం తోచడం లేదు, ఏదైనా మంచి రావాలి కాదా, మంచి రావాలన్నా. మీరు రాస్తారా మీ అబ్బాయిని అడగమంటారా అన్న. అంటే అడగండి. ఈ నార్మల్ ఈ కాలపు హీరో ఇక్కడికి వచ్చి ట్రంపెట్ తీసుకుని పడుతూ అందరూ డాన్స్ చేస్తున్నప్పుడు రాయల వారు ఎలా రియాక్ట్ అవుతారని. అది డెలికేటింగ్. మనం సంగీతం శ్రీనివాసరావు గారు అనే ఒక డైరెక్టర్ ని వ్యక్తిని మనం సెలబ్రేట్ చేసుకోలేదు అని నా అభిప్రాయం బేసికల్ గా.